క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. హైదరాబాద్ అగ్రపీఠం, కూకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి, రైమాన్ రెడ్డి, సుందరి, కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారికి శాంతి సమాధానమును అల్లం అనిత, సుమంత్ రెడ్డి, ఇషిత, ఇషాన్ రెడ్డి, అజయ్ రెడ్డి, సృజన, రయాన్ రెడ్డి, కృతికను దేవుడు దీవించినట్లుగా మరియు 10వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న రయాన్ రెడ్డిని దేవుడు దీవించి ఆయురారోగ్యములు ప్రసాదించాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం లూర్దుమాత కథెడ్రల్ విచారణ, శ్రీమతి నంది మేరీ సిసిలియా మరియు కుటుంబ సభ్యులు, వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సికింద్రాబాద్ విచారణ, నిర్మల మరియు ఐశ్వర్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, చేసే ప్రతి పనిలో దేవుని సహాయం కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, నిజామాబాద్ విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న దాసరి నిఖిలేష్, శ్రావణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారికి మంచి భవిష్యత్తును, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను మార్నేని కిరీటయ్య, బాల జయంతి, స్పందన, ఐరా, ఇవానా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న అల్లం రాజారెడ్డికి మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న శరత్ రెడ్డి, జోసెఫ్, రవళి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, కల్వ జోసెఫ్, ప్రేమ్ కుమార్, వెలాంగని ప్రశాంతి దంపతుల 16వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు కాగిత జార్జ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కాగిత పుష్ప, ప్రభు సాగర్, విద్యాసాగర్, సరళ, సరిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బందా టెక్లమ్మ కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు, ఫాదర్లు, సిస్టర్స్, ఉపదేశులు, దేవుని సేవలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, తలంచిన తలంపులను నెరవేరాలని, వసంతకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని కోరుతూ సాగరమాత పేరిట ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, తానుగుండ్ల మరియమ్మ తలంపు ప్రకారము అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను మనందరము కూడా భక్తి ప్రపత్తులతో కొనియాడుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి పండుగను కొనియాడి మనందరము కూడా ఈ అష్ట దినములలో దేవుడు మన మధ్య ప్రత్యక్షమగునటువంటి ఈ అపారమైనటువంటి ప్రేమకు గుర్తుగా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ దివ్య బాలయేసు కానుకను, అనుగ్రహాన్ని, దీవెనను మన జీవితంలో మనందరము కూడా స్వీకరించి ఆ యొక్క తన్మయత్వంలో జీవిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా ఈనాడు పావన పసిబిడ్డల పండుగను కొనియాడుతూ ఉన్నాం. బాలయేసు
ఈ లోకములో అవతరించినటువంటి ఆ క్రీస్తు ప్రభుని చంపవలననేటువంటి దుష్ట ఆలోచనతో ఉన్నటువంటి హేరోదు యొక్క అధికార దాహమునకు ఆనాటి బెత్లెహేము పురములో ఉన్నటువంటి ఇంకా చుట్టుప్రక్కల గ్రామములో ఉన్నటువంటి 2 ఏండ్ల వయసులో ప్రాయములో ఉన్నటువంటి ఆ బిడ్డలు తమ యొక్క ప్రాణములను క్రీస్తు కొరకు ధారపోసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగమును, వేద సాక్ష్యమును ఈనాడు తెలియనటువంటి శ్రీసభ ప్రత్యేకముగా స్మరిస్తూ ఉన్నది. క్రీస్తు కొరకు తమ ప్రాణములు అర్పించినటువంటి ఈ నిర్మల హృదయులు, ఈ పసిబిడ్డలు, అభము శుభము తెలియనటువంటి వారు మనందరినీ కూడా మన జీవితములో ప్రత్యేకముగా మన జీవితములను, మన ప్రాణములను సైతము క్రీస్తు కొరకు సమర్పించుటకు ఈనాడు పిలుస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి అధికారము, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహములు, ఈ లోక సంబంధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు మన యొక్క జీవితము నుండి మనము తొలగించుకొని ఆ పసి బిడ్డల వలె క్రీస్తునకు జీవితములను, జీవమును సంపూర్ణముగా సమర్పించుకొనుటకు ఇదిగో ఈ క్రీస్తు జయంతి కాలము మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నది. ఈనాడు మనకివ్వబడినటువంటి ఆ బాలయేసుని మనము ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క విషయమును మనము ఏమాత్రము మన దరిదాపున చేరనివ్వక క్రీస్తును మాత్రమే మనలో నింపుకొనుటకు ప్రత్యేకముగా కావలసిన అనుగ్రహముల కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరుని లోకవాసులకు సమాధానము. మహోన్నతుడైన సర్వేశ్వరుని మహిమా 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 లోకవాసులకు సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ దయనీయులను కోరిదము, నీ దయనీయులను కోరిదము.
పోగొడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. లోకపాపములన్నీ భరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, మహిమా, మహిమా. లోకవాసులకు పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ దయను కోరెదము, నీ దయనే కోరెదము. పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువాడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్రులైన పసిబిడ్డలు ఈ రోజున నీకు సాక్షులైరి. వారు నీ మహిమను మాటలతో కాక మరణముతో ప్రకటించిరి. కావున మేము కూడా నోటితో ప్రకటించు మీ అందరి విశ్వాసమును మా క్రియల యందు కూడా వెల్లడింపగలిగినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనం నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. దేవుడు వెలుగు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన కుమారుని నుండి మేము వినినది మీకు ప్రకటించున్నది అగు సందేశము ఇదియే. కానీ ఆయనతో మనకు సహచర్యము ఉన్నదని చెప్పుకొనుచు మనము చీకటి యందు నడిచిన ఎడల మనము అబద్ధమాడుచున్నాము. కానీ ఆయన వెలుగునందు ఉన్నట్లయితే మనమును వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారము అగుదుము. ఆయన పుత్రుడు యేసు రక్తము మనలను పాపములు అన్నింటి నుండి శుద్ధి చేయును. మన యందు ఎట్టి పాపమును లేదని మనము చెప్పుకొనినచో
మన యందు ఏమాత్రము సత్యము లేకుండాటయే కాక ఆత్మవంచన చేసుకున్న వారము అగుదుము. కానీ దేవుని ఎదుట మనము పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఏలైనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. మనము ఎట్టి పాపములను చేయలేదని చెప్పుకొనినచో మనము దేవుణ్ణి అసత్యవాదిని చేసినట్లగును. ఆయన వాక్కు మన యందు లేదు. మీరు పాపము చేయకుండుటకై నా చిన్ని బిడ్డలారా మీకు ఇట్లు రాయుచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల శత్రువులు మన మీదికి ఎత్తి వచ్చినప్పుడు కోపావేశముతో మనలను సజీవులుగా మింగివేసేడివారే. అందరూ మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. జలములు మనలను ముంచివేసేడివే, వెల్లువలు మన మీదగా పొర్లిపాడేడివే. ఘోషించుచు పారు ప్రవాహములు మనలను ముంచివేసేడివే. అందరూ మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ జ్ఞానులు తిరిగి వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే యుండుము అని ఆదేశించెను. అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకుని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేమునందు ఆ పరిసరములందు ఉన్న 2 ఏండ్లు అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోధనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా పావన పసిబిడ్డల పండుగను కొనియాడుతూ ఉన్నాం. బాలయేసు కొరకు అభము శుభము ఎరుగనటువంటి ఈ చిన్న బిడ్డలు, మగ బిడ్డలు బెత్లెహేము పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మగ బిడ్డలను హేరోదు చంపించినటువంటి ఈ యొక్క విషయాన్ని ప్రత్యేకంగా ఈనాడు మనము కొనియాడుతూ ఉన్నాం. ఈ విధంగా క్రీస్తు కోసం చిన్న బిడ్డలు మరణించడము, దానిని జ్ఞాపకం చేసుకుంటూ పండుగగా మనము జరుపుకోవడము కొంతమందికి, చాలామందికి, మనలోనే విశ్వాసులకు కూడా ఒక విధమైనటువంటి తప్పుగా అనిపిస్తూ ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఏ విధంగా చిన్న బిడ్డలు అభము శుభము తెలియనటువంటి వారిని దేవుడు ఈ విధంగా కఠినముగా శిక్షింపడానికి, లేక ఆయా కుటుంబాలలో ఇంత దుఃఖాన్ని, భారాన్ని ఇవ్వడానికి ఏ విధంగా దేవుడు సంకల్పించి ఉన్నాడు, ఆ యొక్క సంకల్పము ఎంతవరకు సబబు అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటూ ఉన్నది. చాలా వరకు దీనిని మనము మెచ్చము, దీనిని అంగీకరించము. ఎందుకంటే ఏమాత్రము పాపము లేనటువంటి వీరిని దేవుడు ఈ విధంగా వారు తమ యొక్క జీవితమును ఆదిలోనే అంతమొందించుటకు దేవుడు సంకల్పించాడు అనేటటువంటి విషయము మనందరికీ కూడా మింగుడు పడనటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఈ విధంగా క్రీస్తు జయంతి అష్టమ దినాలలో ఈ పండుగను జరుపుకోవడం, ముఖ్యముగా బాలయేసును గురించి మనము పొందినటువంటి ఆ యొక్క ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు, ఈ శిశువు ద్వారా దేవుడు మనతోనే ఉన్నాడు అనేటటువంటి అపారమైన ఆనందాన్ని, సంతోషాన్ని మన జీవితములలో అనుభవిస్తూ ఉన్నటువంటి మనము ఈ విధమైన కార్యము ఆనాడు క్రీస్తు కొరకు, బాలయేసు కొరకు జరిగింది, ఈ సంఘటన ఆనాడు జరిగింది అని మనము ఆలోచన చేసినప్పుడు మనకు మన యొక్క మనసులకు బాధ కలుగుతూ ఉన్నది. ఈ విధంగా పండుగ చేసుకోవడం సబబేనా అనేటటువంటి ఆలోచన కలుగుతూ ఉన్నది. ఈ విధంగా తల్లి అయినటువంటి శ్రీ సభ ఇంకా చాలా చోట్ల, కొన్ని చోట్ల, ఉదాహరణకు గుంటూరు మేత్రాసనములో
వైకుంఠపురం విచారణలో బోరుపాలెములు ఈ పండుగను ప్రత్యేకముగా జరుపుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నటువంటి మనము దేవుడు మన జీవితంలో సంకల్పించినటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రత్యేకముగా మనము ధ్యానం చేసుకోవలసినటువంటి వారము క్రీస్తు ప్రభునందు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంఘటన మన మనసుకు నచ్చనటువంటిదిగా అనిపిస్తూ ఉన్నప్పటికీ దీనిలో ఉన్నటువంటి అంతరార్థము మనందరము కూడా ధ్యానం చేసుకోవాల్సినటువంటి వారం. ఈనాడు సువిశేషములో మనం చదువుతూ ఉన్నాం, ఏ విధంగా హేరోదు బాలయేసు ఎక్కడ జన్మించాడో అని ముగ్గురు జ్ఞానుల ద్వారా తెలుసుకొని ఆ బాలుని యొక్క జాడను ఆయన గుర్తించడానికి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని మనము మత్తయి శుభవార్తలో చదువుకుంటూ ఉన్నాం. అయితే హేరోదుకు యూదుల రాజుగా, దేవుని కుమారుడుగా ఈ లోకములో పంపబడినటువంటి ఆ బాలయేసును ఆయన గుర్తించి ఆరాధించడానికంటే ఆ బాలుని అంతమొందించడానికి, ఆ బాలుని శాశ్వతముగా ఆయన యొక్క పీడను హేరోదు రాజు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు సువిశేషములో చదువుతూ ఉన్నాం. అందుకని జ్ఞానులు దూత వలన వర్తమానము వారు పొంది వేరే దారిన తమ దేశములకు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని గమనించినటువంటి హేరోదు బెత్లెహేము పరిసర ప్రాంతములో ఉన్నటువంటి చిన్న బిడ్డలందరినీ, మగ బిడ్డలందరినీ చంపించినటువంటి విషయాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం. ఈ విధంగా తనకు, తన యొక్క పీఠమునకు, తన యొక్క అధికారమునకు, తన యొక్క రాజ్యమునకు ఏమాత్రము డోకా లేకుండా దానిని సుస్థిరపరుచుకుంటూ ఉన్నాను, నాకంటూ వ్యతిరేకులు ఎవరూ లేకుండా చేస్తూ ఉన్నాను, నన్ను ఎదిరించువారు ఎవరు ఉండకూడదు అనునటువంటి అధికార దాహంతో, మదముతో హేరోదు ప్రవర్తించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తనకంటూ ఎవరు, తన అధికారమునకు ఎవరు అడ్డు ఉండకూడదు, తన అధికారమునకు, తన రాజ్య పీఠమునకు, సింహాసనమునకు ఏమాత్రము ముప్పు ఉండకూడదు అని హేరోదు భావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానుల ద్వారా ఆయన ఈ మాటను వింటూ ఉన్నాడు. ఇదిగో, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయాసీమయందలి బెత్లెహేములో యేసు జన్మించిన సమయములో జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి వారు ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నారు. దీనిని వినినటువంటి హేరోదు రాజు ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడో 3వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఇది విని హేరోదు రాజు ఇంకను యెరూషలేము నగర వాసులందరూ కలత చెందుతూ ఉన్నారు. సంతోషపడకుండా మనవలే మన కొరకు దేవుడు మనుషుడై దిగివచ్చి ఉన్నాడు, ఆయన మనలను ప్రేమించడానికి, మనతో జీవించడానికి, మనలను నడిపించడానికి ఆయన మనలను వెదుకుకుంటూ వచ్చి ఉన్నాడు అని సంతోషిస్తూ ఉన్నటువంటి మనవలే కాకుండా ఆనాడు హేరోదు రాజు ఇంకా యూదయ ప్రజలందరూ కలత చెందుతూ ఉన్నారు. కలత చెందడం మాత్రమే కాకుండా యూదుల రాజుగా జన్మించినటువంటి ఈ శిశువు యొక్క అడ్డును, ముప్పును తొలగించుకోవడానికి హేరోదు కుట్ర పన్నుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా 2 శక్తులు పరస్పరము కూడా ఎల్లప్పుడూ కూడా ఘర్షణ పడటము మనము చూస్తూ ఉన్నాం. ఒకటి వెలుగు, మరి ఒకటి చీకటి, ఒకటి పాపము, మరి ఒకటి దేవుని యందు ఈ లోకములో పుణ్యమైనటువంటి జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితము. ఈ రెండింటి యొక్క ఘర్షణ, పరస్పర ఘర్షణను మన జీవితంలోనే మనందరము కూడా నిరంతరము అనుభవిస్తూ ఉన్నాం.
ఇది మనకు నిరంతరము కూడా ఒక అనుభవముగా మనకు తోస్తూ ఉన్నది. మన చుట్టుప్రక్కల కూడా దీనిని కన్నులారా చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైనటువంటి ధర్మ జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని, పాపమును కట్టుకొననటువంటి జీవితాన్ని, సన్మార్గములో దేవుని యొక్క గుణములలో జీవించుతున్నటువంటి జీవితాన్ని ఈ చీకటి, ఈ పాపము, ఈ సైతాను, ఈ దుష్టత్వము నిరంతరము కూడా ఓడించడానికి, ఈ లోకము నుండి పారద్రోలడానికి, సైతాను తన రాజ్యమును ఏర్పాటు చేయడానికి కృషి చేస్తూ ఉన్నది అనేటటువంటిది ఒక సత్యము, యథార్థము. ఈ విషయాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్కన పావన పసిబిడ్డలు, అభము శుభము ఎరుగనటువంటి వారు, మరి ఒక పక్కన ఇదిగో దుష్టత్వమునకు మారు పేరుగా ప్రతిరూపముగా ఉన్నటువంటి హేరోదు లాంటి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. వారి యొక్క ఆలోచనలు, తలంపులు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో మనము సొలొమోను జ్ఞాన గ్రంథంలో చదువుతూ ఉన్నాం. 2వ అధ్యాయములో దేవుని యొక్క జీవితములో, దేవుని నీతివంతమైన జీవితమును చూచినటువంటి వారు తమ యొక్క జీవితాన్ని తాము జీవిస్తూ ఉన్నటువంటి వారి పట్ల ఈ యొక్క దుష్టులు దేవుని యొక్క బిడ్డల పట్ల ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విషయాన్ని 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. దరిద్రుడును నీతిమంతుడైన నరుని పట్టి పీడింతము, వితంతువులను తలనెరిసిన ముదుసులను అనాధారము చేయదము. మన బలమే మనకు గొప్ప, లోకములో దౌర్బల్యమునకు తావులేదు. నీతిమంతుడైన నరుని పీడును వదిలించుకొందుము, ఉచ్చులు పన్ని అతనిని కోరదోయుదుము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు, మనము ధర్మశాస్త్రములను పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను దేవుని అనుభవమునకు తెచ్చుకొననని, తాను దేవుని బిడ్డనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతడి పోకడులు మన భావములకు విరుద్ధముగా ఉన్నవి, కావున అతని చెంత మనము సహింపరాదు, అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతని దృష్టిలో మనము చలామణి కానటువంటి నాణము వంటి వారము. కాబట్టి ఇదిగో అతనిని తొదముట్టించుదము అని ఆలోచన చేస్తున్నారు. దేవుడు వారి ఆలోచనలను పసిగట్టి వారికి ఇచ్చినటువంటి జవాబు 21వ వచనములో చదువుతూ ఉన్నాం. దుష్టుల భావములు ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వం వలననే మూర్ఖులైరి, కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రమును నిర్మలమైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు. దేవుడు నరుని అమరునిగా చేసెను, అతనిని తన వలె అమరునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించను. పిశాచ పక్షమును అవలంబించువారు చావును చవిచూతురు. ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం 1వ అధ్యాయము 11వ వచనం సొలొమోను జ్ఞాన గ్రంథములో, మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుట చూచి దేవుడు సంతసింపడు. ప్రతి ప్రాణి జీవించుట కొరకే సృష్టించను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలలారాచున్నవి. జీవులలో మరణకరమైన విషయము ఏది కూడా లేదు. క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, హేరోదు దుష్టత్వము, దేవుని బిడ్డలు నిర్మలమైనటువంటి అభము శుభము తెలియనటువంటి దేవుని బిడ్డలు, ఈ యొక్క పరస్పర ఘర్షణలో ఈనాడు దేవుని యొక్క కుమారుని మన జీవితంలో స్వీకరించినటువంటి మనము మన యొక్క దృష్టిని, మన యొక్క చూపును ఈ లోకంలో అన్నిటిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నప్పటికీ, అన్నిటిని కూడా నష్టముగా మనము పోగొట్టుకుంటూ ఉన్నప్పటికీ, ఏది కూడా మనకు దక్కనటువంటి అప్పటికీ మనము ఈ యొక్క పసి బిడ్డల వలె మన జీవితాలను, మన ప్రాణములను, మనకు సంబంధించిన సమస్తమును కూడా పునీత పౌలు గారి వలె చెత్తగా భావిస్తూ దేవునికి సమర్పించడానికి ఈ పండుగ మనలను పిలుస్తూ ఉన్నది. ఈ యొక్క ఆనాటి ఘటన మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఆ విధముగా కాకుండా చాలాసార్లు మన జీవితంలో పునీత యోహాను గారు ఈనాటి మొదటి పట్టణంలో చెప్పినట్లుగా, నేను పాపము చేయుట లేదు, నాలో పాపం ఏమి లేదు,
నేను చేస్తూ ఉన్నటువంటి కార్యములు ఈ కారణము వలన, ఆ కారణము వలన, దీని వలన నేను చేస్తూ ఉన్నాను, ఇది సబబే సరి అయినటువంటిది అనే ఆలోచనలతో నా యందు పాపము లేదు అనేటటువంటి అపోహలో నిరంతరము కూడా జీవిస్తూ ఉన్నాము అనేటటువంటి విషయము మనకు విదితమే. కానీ దేవుడు మాత్రమే వెలుగు. ఇర్మియా ప్రవక్త గ్రంథములో 21వ వచనములో 6వ అధ్యాయములో మనం చదువుతున్నాం, మూర్ఖులను మందమతులైన ప్రజలారా వినుడు, మీరు కన్నులున్నను చూడలేరు, చెవులున్నను వినలేరు, మీరు నన్ను గాంచి భయపడరేలా, నా ఎదుట గడగడ వణకరేలా. నేను ఇసుకను కడలికి చెలియును కట్టగా నిలిపితునని, సాగరము ఆ శాశ్వత విధిని దాటలేదని, తరంగముల వలె పొర్లినను ఆ ఇళ్లను దాటలేవని, అలలు ఘోషించున గాని ఆ మేరను అతిక్రమింపలేవని ఎందుకు గ్రహించటలేదు? ఈ లోకములో అన్నిటినీ క్రమముగా ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము ఎందుకు గ్రహించటలేదు అని ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు. జనులారా, మీరు వండివారు, తిరుగుబడివారు, మీరు నా నుండి వైదొలిగి నన్ను విడనాడితిరి. నేను మీకు తొలకరి వానలను, కడపటి వానలను సకాలములో కురియించుచుందును, ప్రతి ఏడు మీకు పంట కాలమును దయచేయును. ఆయనను మీరు నా పట్ల భయభక్తులు చూపవలనని కోరిక మీలో ఏమాత్రము లేదు. బాగుగా తిని బలిసిరి, వారి దుష్కార్యములకు అంతము లేదు అని దేవుడు మనలను చూచి పలుకుతూ ఉన్నాడు. ఈనాడు పునీత యోహాను గారు మొదటి పట్టణములో పలికిన విధముగా మన యొక్క పాపములను ఒప్పుకొని మన కొరకు దేవుని ముందు నిరంతరము కూడా విజ్ఞాపన చేయనటువంటి ఆ క్రీస్తు యేసునందు, మనతో ఉన్నటువంటి ఇమ్మానుయేలు నందు మన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వెలుగులో, ఆ యొక్క నీతివంతమైన ప్రకాశములో మనము కూడా జీవించుటకు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవునికి కృప మన జీవితములో నిరంతరము కూడా ఏర్పాటు చేయబడుతున్నది. మీరు పాపము చేయకుండాటకై నా చిన్న బిడ్డలారా మీకు ఇట్లు వ్రాయుచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడగు యేసుక్రీస్తు మనకు కలడు. ఆయన మనతోనే ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపమును, ఈ దుష్టత్వమును, హేరోదు వలె మన యొక్క అధికారమును, మనకున్నటువంటి ఈ లోక సంబంధమైన వస్తువులను కాపాడుకోవడానికి, ఇతరులను అడ్డు తొలగించుకోవడానికి మనము పనిచేస్తూ ఉన్న స్థలములో కానీ, లేక కుటుంబములో కానీ, లేక మన యొక్క సంఘములో కానీ, లేక మన యొక్క సమాజములో కానీ అనేక సార్లు హేరోదు వలె నిరంతరము కూడా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇతడు మనకు అడ్డుగా ఉంటూ ఉన్నాడు, ఈమె మనకు అడ్డుగా ఉంటూ ఉన్నది. ఇతనిని మనము తొలగించినట్లయితే నేను మాత్రమే ఈ లోకంలో ప్రకాశించగలను, నాకు మాత్రమే అధికారము, నాకు మాత్రమే కీర్తి ప్రతిష్టలు దక్కగలవు అనున్నటువంటి స్వార్థముతో, మనము అహంకారముతో, అధికార దాహంతో మనము ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ప్రత్యేకముగా అంగీకరించుకుందాం. దానిని మన నుండి తొలగించుకోవడానికి మన జీవితంలో చిన్న బిడ్డల వలె మనము మరణించుటకైనను సిద్ధపడుటకు మనందరము కూడా ప్రార్థన చేయదము. నా నిమిత్తము ఈ లోకములో మీరు హింసలకు, బాధలకు గురియగుతూ ఇదిగో చివరికి ప్రాణములను సైతము ధారపోయేవారు ధన్యులు అని ప్రభువు చెప్పినటువంటి విషయాన్ని ఈ మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయములో అష్టభాగ్యములలో 12వ వచనములో ప్రభు చెప్పినటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించి హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు అన్ని కూడా మీరు పోగొట్టుకొనప్పటికీ మీరు ధన్యులు. మీకు ముందు వలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోక రాజ్యములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఈ చిన్న బిడ్డలు తమ ప్రాణములను పోగొట్టుకున్నారు. ఆదిలోనే వారికి జీవితము అంతమైపోయినది అని మనకు బాధ ఉంటున్నప్పటికీ వారు ఆనందముతో దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క కృపలో మనందరినీ కూడా ఈనాడు పిలుస్తూ ఉన్నారు.
వారి వలె మన ప్రాణములను దక్కించుకోవడానికి ప్రయత్నం చేయక వారి వలె ప్రాణములను పోగొట్టుకోవడానికి, తద్వారా ఆ యేసుక్రీస్తుని యొక్క దేవుని కుమారుడు మనతో ఉండినటువంటి ఆ భాగ్యములో మహా ఆనందభరితులమై ఈ లోకములో పరలోకములో జీవించడానికి మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇమ్మానువేలు దేవుడు మన మధ్య ఉన్నటువంటి ఆ దేవుని యొక్క కృప అనుగ్రహమును మన జీవితములో స్వీకరిస్తూ ఆయనను మనందరము కూడా ఆనందముతో మన కుటుంబాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరము కూడా మనలో ఉన్నటువంటి దుష్టత్వమును, ఇతరులను అణిచివేయినటువంటి స్వభావమును, ఇతరులకు గురించి మనము హేరోదు వలె అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ యొక్క దుష్టత్వాన్ని మన నుండి తొలగించమని మన యొక్క అవసరాలను అన్నిటిని కూడా ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించి ఆశీర్వదించండి. సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి మా యొక్క పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ఇమ్మానువేలుగా ఈ లోకములో దేవుని కుమారుడిగా దేవుని యొక్క అనుగ్రహాన్ని మాకు ఇవ్వడానికి పంపబడిన వాడుగా మేమందరము కూడా ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని, అవిశ్వాస సత్యమును ఇదిగో ఈ యొక్క సువార్తికుల ద్వారా ప్రపంచమందట చాటి చెప్పబడినట్లుగా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క క్రీస్తు జయంతి పండుగను జరుపుకునే గొప్ప భాగ్యాన్ని, అనుగ్రహాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క అనుగ్రహమును, ఈ భాగ్యమును మా యొక్క పాపము వలన ఇంకనూ గ్రహించలేనటువంటి ఆ చీకటి మనస్తత్వాన్ని మా నుండి తొలగించి మీ వెలుగును మా హృదయములో, మా కుటుంబాలలో ప్రకాశింపచేసి ఈ వెలుగునకు అడ్డుగా ఉన్నటువంటి ప్రత్యేక పాపము, చెడు అలవాట్లు, ఈ లోక సంబంధమైనటువంటి వాంఛలు, ఈ ధన ఆకాంక్షలన్నిటిని కూడా మా నుండి తొలగించుకొని అధికార దాహమును మా నుండి తీసివేసుకుని మేమందరము కూడా నిర్మల హృదయులై ఆ పసి బిడ్డల వలె మా యొక్క హృదయములను, ప్రాణములను ఆ ప్రభు కొరకు ధారపోయినట్లుగా మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను, టీవీని దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్ కోసం అనేక మంది ధర్మదాతలు తమ యొక్క సమృద్ధి నుండి దానములు చేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. వీరి యొక్క పనులు, ఆలోచనల ద్వారా ఇంకనూ ప్రపంచమందంతటా మీ సువార్త ప్రకటింపబడినట్లుగా కృప చేయమని, వీరందరినీ కూడా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములన్నిటిని కూడా ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, ఇమ్మానువేలుగా మా యొక్క జీవితంలో, మా కుటుంబాలలో, మా సంఘములలో, మా గ్రామములో ప్రవేశించినటువంటి ఆ యొక్క దివ్య కుమారుని యొక్క అనుగ్రహములలో మమ్మందరిని కూడా నింపినందుకు, మీ దివ్య కుమారుని యొక్క కృప వెలుగులో మమ్మందరిని కూడా ఏర్పాటు చేసినందుకు మీ యొక్క ప్రేమకు వేలాది స్తుతులు, స్తోత్రములు. ఆ ప్రేమలో మేమందరము జీవించినట్లుగా, ఆ యొక్క కృపలో మేమందరము జీవించినట్లుగా సైతాను నుండి మేము వైదొలగి మా యొక్క క్రియలన్నీ కూడా మీ ఏర్పాటులో, మీ యొక్క మార్గములో ఏర్పాటు చేసుకున్నట్లుగా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మన ఆదురైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సాకార
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ భక్తులు తెచ్చిన అర్పణలను స్వీకరింపమని వేడుకొనుచున్నాము. మేము విశ్వాసపాత్రముగా నిర్వహించు ఈ పరమ రహస్యముల ద్వారా మమ్ము పరిశుద్ధపరచుము. వారికి అవగాహన లేకున్నను పసిబిడ్డలను విమోచించిన నీవు మమ్ము కూడా కృపతో రక్షించి కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞతలు తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తించగలుగుచున్నాము. ఆయన ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పావన పసిబిడ్డలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధత్వములో మనందరికీ కూడా భాగం ఇచ్చుటకు చిత్తగించిన ఆ దైవ చిత్తము మన యొక్క జీవితములో నెరవేరినట్లుగా పరలోక ప్రార్థన ద్వారా దేవుని వేడుకుందాము. పరలోకమందుండుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
శరీరమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పునీతులైన ఈ పసిబిడ్డలు నీ కుమారుని ఎడల విశ్వాసమును తమ నోటి ద్వారా ప్రకటింపలేకపోయినను ఆయన జనన మహత్వము ద్వారా జీవన కిరీటముతో అలంకరింపబడితిరి. వారి ఉత్సవము నాడు స్వర్గపు విందులో పాల్గొనిన నీ విశ్వాసులకు సంపూర్ణ రక్షణమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవలోక పాలకుడు జగదేక నాయకుడు చులందరి సేవకుడు మన పాలి పోషకుడు దైవలోక పాలకుడు